पितॄणां कालदे यज्ञ सर्वं स्त्रीगोत्रं आंगीर सयास्त गोत्रमत्याविषय प्रवाद गोत्रस्य गोत्रोद्भवस्य हरस्वरूप महाराजमणोनत्रे सारणं गोब्राह्मणो आंगीर सयास्त गोत्रमत्याविषय प्रवाद गोत्रस्य गोत्रोद्भवस्य स्वर्णरूप महाराजमण पौत्रे सारणं गोब्राह्मणो आंगीर सयास्त गोत्रमत्याविषय प्रवाद गोत्रस्य गोत्रोद्भव सीरध्वज जनक महाराजमण पुत्रे सारणं ब्राह्मणो आंगीर सयास्त गोत्रमत्याविषय प्रवरामिदा गौतमस्य गोत्रोद्भवम् अखिलांड कोटि ब्रह्मांड नायिका तत्वातीता भक्तजन संरक्षणे सकल सद्गुण संपन्ने श्री सीताराम देवी कन्या वराठे वासुदेव समित्रान कौण्डिन्यत्रयालय तुणाता कौण्डिन्य गोत्रोद्भवस्य वासुदेव गोत्रोद्भवस्य वशिष्ठ गोत्रोद्भवस्य अज महाराज मनोनत्रे सारणं गोब्राह्मणो वासुदेव समित्रान कौण्डिन्यत्रयालय वासुदेव गोत्रोद्भवस्य रघु महाराज मनोन पौत्र श्री लक्ष्मी नारायण चिंतन सावधान विघ्नविदोरकारे विघ्नकार्ये फलं सुदितं रामपुरेश पूज्यो मधोवराभ्यां वरदा भवन्तो सावधान मूर्ते सावधान सावधान लक्ष्मी नारायण चिंतन सावधान संस्वेषु कार्येषु जनार्थ-सिद्धिर्वागेश्वरे सत्यवते जनार्थे सरस्वते नामविनाथे मधुवरा वरदाभवन्तो लक्ष्मी नारायण चिंतन सुप्रतिष्ठितमस्तु शुभमुहूर्तमस्तु अयं मुहूर्तस्तु ముహూర్తం ఈరోజు అయోధ్యలో జరుగుతున్న వార్షికోత్సవం సందర్భంగా మన కోదండ రామాలయంలో సీతారామ కళ్యాణ శాంతి కళ్యాణం జరుగుతుంది. దీనిలో భాగంగా శుభముహూర్తే సావధాన శుభోదయ సావధానాన్ని శుభముహూర్తం జరిగింది. తర్వాత మాంగళ్య దానం జరుగుతుంది. రాముడు మహాశక్తివంతుడు, 16 గుణాలు కలిగినటువంటి వాడు. అందము రామచంద్రునిది, అందమునందరి అందము మహానందము రామచంద్రునిది. నందుడు మెచ్చితే అందమందురు ఆ బంధము గోపికానికి నిబద్ధము. రాముని చూసి మౌరులను బంధితులయ్యారే ఋషులను బంధము. శ్రీరామచంద్రమూర్తిని చూసి పుంసాత్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీరాముని చూసి మహాత్ములే కాదు, స్త్రీలు కాదు, పురుషులు కాదు, అందరూ కూడా ఆయన మోహించారు. అలా మోహించేటువంటి వాళ్ళు 16,000 మంది. ఆ యొక్క 16,000 మందిని వివాహం చేసుకోవాలంటే స్వామివారి వీలు కాదు. ఆయన ఏకపత్ని వస్తుడు, ఒకే భార్య, ఒకే మాట, ఒకే భార్య. అలాంటి రామచంద్రుడు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ 16,000 మందిని వచ్చినటువంటి తర్వాత వచ్చినటువంటి ద్వాపర యుగంలో ఆ రుణం తెచ్చుకోవాలి. రుణానుబంధం ఉపేణ పశుపతిని ఇస్తారా అన్నారు. రుణానుబంధాన్ని బట్టే మనకు అన్నీ జరుగుతుంటాయి, కష్టమైన నష్టమైన సుఖమైన కూడా. అలాంటి శ్రీరామచంద్ర స్వామి 13వ సంవత్సరంలోనే విశ్వామిత్రుడు మహర్షితోటి యజ్ఞాన్ని కాపాడడానికి బయలుదేరుతూ సాయంత్రం సమయం కాగానే ఆ కిందనే పడుకున్నాడు. నడబలి వేసి పడుకోబెట్టాడు. రాముడితో లక్ష్మణుడు కూడా ఉంటారు. పొద్దున్నే తెల్లవారుతుంది. రాముని చెప్తున్నాడు విశ్వామిత్ర మహర్షి, అదే కౌసల్యా సంధ్యారామ పూర్వా సంధ్యాపతిత్రే అని మన యొక్క వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో వచ్చింది. రామాయణంలో బాలకాండలో ఉన్నది. కౌసల్యా ప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట ఉత్తిష్ట, నువ్వు లేచి ఈ కార్యక్రమాలు దైవ కార్యక్రమాలను చేసుకో రామచంద్ర అని చెప్పి సాక్షాత్ విశ్వామిత్రుడు రామచంద్రుడు దయచేస్తాడు. ఆయన ప్రయాణంలో మనలో ఉన్నటువంటి తామస గుణం, రాజస గుణం, సమస్య గుణం
ఆ 3 గుణాల్లో మొదటిది తామస గుణం. ఆ తామస గుణాన్ని శ్రీరామచంద్రుడు ఏ విధంగా వదిలించాడు అంటే తాటకని వదిలించాడు. దాంతో తామస గుణం కోపం, ఉద్రేకం, ద్వేషం, నిర్దయలేకపోవటం, సంతులేయటం, దోచుకోవటం, దాన్ని తాటక దాన్ని కలిగించాడు. తర్వాత ఆజ్ఞాచారం మోచనం చేశాడు. నీ కాలు మోసి కాయి ఆడలేదు